ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు మీరు ప్రేమించారన్నా? నేను ప్రేమ అనేదైతే చిన్నప్పుడు ఒక సిక్స్త్ క్లాస్ నుంచే మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టా. అదే. అది ఈవెన్ అమ్మాయి అయినా సరే. హ్మ్. తిరిగి నన్ను ప్రేమించిన ప్రేమ ఎప్పుడంటే, ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది ఎప్పుడంటే, మా బ్యాచ్ కొంతమంది ఉండేవాళ్ళం. సైకిల్ దొంగలు చేస్తూ ఉండేవాళ్ళం హ్మ్. అన్నమాట. దాని నిమిత్తము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అంటే అప్పుడు మీ డ్యాడీ అండ్ మమ్మీ రియాక్షన్ ఏంటన్నా? కొడుకు ఎప్పుడు ఆ విధంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కాబట్టి అవునన్నా. బాధ ఖచ్చితంగా. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటది? అంటే సైక్‌గా బిహేవ్ చేస్తారా? కోపం విపరీతం అయిపోద్ది. అప్పుడు తనమన్న భేదం అర్థం అవుతుంది. హ్మ్. అంత త్వరగా జాలి అనేది హ్మ్. రాదు. అక్కడ నాకు ఆహ్వానం వచ్చింది చర్చికి రారా అని. హ్మ్. అప్పుడు నేను మొదట యాక్సెప్ట్ చేయరా, తిట్టాను, ఇబ్బంది పెట్టాను, హల్లెలూయా బ్యాచ్ అన్నాను, చాలా ఎక్కిరించాను. హ్మ్. నీ పరిస్థితి దేవుడు తప్ప ఇంకెవరో సరిచేయలేరురా. హ్మ్. నా పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే, డ్రగ్స్ డోస్ ఎక్కువైపోయి ఒక వెర్రివాడిగా మారిపోయి, హ్మ్. హృదయం అంతా వేదనతో, శరీరం అంతా బరువు ఎక్కువైపోయి, నెమ్మది సమాధానం లేదు. ఒక రకంగా బ్రతికి ఉండగా నరకం చూస్తున్నాను అని చెప్పొచ్చు ఒక మాట. మీ స్నేహితులు ఉన్నారు కదన్నా, మీరు గ్యాంగ్. మరి మీరు చర్చ్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఎప్పుడు అనిపించలేదన్నా మీకు? అనిపించలేదుగా. హ్మ్. హేళన చేశారు. ఏమో నేను ఒకప్పుడు చేసా హేళన. హల్లెలూయా బ్యాచ్‌గా తెల్లోళ్ళ దేవుడు ఎక్కిరించినాను నేను కూడా. ఇప్పుడు అంత డ్రగ్స్ తీసుకున్నారు కదన్నా, అవును. సడన్‌గా డ్రగ్స్ మరి ఆపేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదా మీరు? అలవాటు పడిపోయిన శరీరం ఎప్పుడు దాన్నే కోరుకుంటుంది. బట్ దేవుడితో ఉండేటప్పుడు నాకు దేవుడు నిజంగానే బలం ఇచ్చారండి. ఎందుకు బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నేను అతన్ని కొట్టాను అన్నారు. దాని విషయం కొంచెం మాకు చెప్పండి. యా. ఆ రోజు వాస్తవానికి ఆ వ్యక్తిని కొట్టడానికి కారణం ఏంటంటే, ఆత్మీయతలు ఒక మాట అన్నారు నాతో. అరే నువ్వు చర్చికి వచ్చావు కదా అన్న, చర్చికి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇలా అన్నారా నాతో. ఏమన్నారమ్మా అంటే, వీడు నటిస్తున్నాడు, వీడు మామూలుడు కాదు, వీడు నటిస్తున్నాడు అదే. అని అన్నారండి. మా ఆత్మీయ తల్లి ఇంకా సరే నటిస్తే నటించినామండి, ఎన్ని రోజులు నటిస్తాడో అని ఏం సమాధానం చెప్పింది. మరి నా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో బలపరిచారు. నా వెనకమాల వారు ఎంతో ప్రార్థన నాకు తెలియకుండా చేశారు. అదైతే ఖచ్చితంగా నమ్ముతాను. మరి ఎల్విన్ బర్నబాస్కి ఇప్పుడు గర్వం ఉందంటారా?